హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూయించే రెసిపీ వచ్చేసి మటన్ డ్రై పీసెస్ గోంగూర కర్రీ అండి. చూసారు గదా! కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర అనేది ఏ కర్రీలో ఏసినా బానే ఉంటుంది కదండీ! ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి. మీకు నచ్చినట్టయితే వీడియో చూసే టైంలో ఏ నిమిషమైనా మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. ఇలా డ్రై పీసెస్ అనేవి మనకి నౌ డేస్ మార్కెట్‌లో దొరుకుతున్నాయండి. నాకు ఒక సూపర్ మార్కెట్‌లో దొరికినవి అవి తీసుకొచ్చాననమాట. ఇలా మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని, వాటర్ పోసుకొని, ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. అవి కొద్దిగా మరీ గట్టిగా లేకుండా కొద్దిగా సాఫ్ట్ అవుతాయన్నమాట. ఈలోపు మనమైతే ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దాంట్లో పసుపు, సాల్ట్ వేసుకొని గోంగూర వాష్ చేసుకుందామండి. మనం గోంగూర ఆల్రెడీ నేను ఫస్ట్ టైమ్ వాష్ చేశాను. ఇది సెకండ్ టైమ్ అండి. ఎందుకంటే గోంగూరలో ఇసుక అది ఎక్కువ ఉంటుంది గదా! సో, 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవడం మంచిదండి. కర్రీ మనకి తినేటప్పుడు ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందనమాట. ఎక్కువ సార్లు వాష్ చేసుకుంటే. సో, అట్లా వాష్ చేసుకున్న దాన్ని కుక్కర్‌లోకి తీసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ అయితే వేయట్లేదు. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. దీంట్లో పచ్చిమిర్చి మనం వేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. నేనైతే పసుపు వేసి సాల్ట్ కూడా ఇప్పుడు వేయకూడదండి. వాటరే మనకి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే గోంగూరలో ఆల్రెడీ హ్మ్. వాటర్ అనేవొస్తాయి కదా! సో, అందుకని కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 1 విజిల్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఆకుకూర ఎక్కువ టైం పట్టదు కాబట్టి 1 విజిల్ వచ్చిన తర్వాత మనం విజిల్ తీసేసుకొని పేస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ కూడా 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ మనము ఎక్కువ యేసుకుంటే కర్రీ అనేది కొద్ది క్వాంటిటీ అనేది ఎక్కువొస్తుందనమాట. ఇవి ఆల్రెడీ వాష్ చేస్తున్నానిప్పుడు. ఇందాక నానబెట్టాం గదా! 2, 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఈ పీసెస్‌ని కుక్కర్‌లోకి తీసుకోవాలండి. కుక్కర్‌లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా మనకి ఈ పీసెస్‌కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్టు, పసుపు వేసుకొని వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మనము బాయిల్ చేసుకోవాలనమాట. బాగా విజిల్స్ వచ్చేటట్టు ఎక్కువ సేపు మనం నార్మల్ మటన్ కర్రీకి ఎట్లాగా ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటామో మెత్తగయ్యేటట్లు ఆ విధంగా ఒక 5-7 విజిల్స్ అయితే రావాలి. అప్పుడైతే బాగా డ్రై పీస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సాఫ్ట్‌గా కూడా వస్తుందనమాట. సో, ఇది చూసారు గదా! ఇప్పుడు ఇవే బాయిల్ అయిపోయినాయి. బాయిల్ అయిందాన్ని ఒక బౌల్‌లోకైతే తీసుకున్నాము. అవి పక్కన పెట్టేసుకుంటే ఆలోపు మనకు ఆరిపోతాయి. ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక డేక్షా తీసుకొని దీంట్లో ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా నాన్ వెజ్ కదా! ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందనమాట. 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా! ఆ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 3 వేశాను. ఇవి కారం ఎక్కువేమి ఉండవండి. బాగా మీకు స్పైసీ ఎక్కువ కావాలి, పచ్చిమిర్చి స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నేను పిల్లలున్నారు. అందుకని నేను పచ్చిమిర్చి అయితే కొద్దిగా తగ్గించి వేశాను. ఎక్కువ పచ్చిమిర్చి స్పైసీ కావాలనుకుంటే మాత్రం ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో 3 అనేవి. ఇప్పుడు మనకి ఆనియన్ అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అల్లం పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఒక్క టమాటా అయితే వేశాను. ఎందుకంటే టమాటాలు ఎక్కువైతే మళ్ళీ ఆల్రెడీ గోంగూరలో కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి టమాటాలు కూడా మరీ ఇంకా కర్రీ అనేది పుల్లగా అయిపోతుంది. టేస్ట్ కోసమని ఓన్లీ ఒక్క టమాటానే పీసెస్‌లాగా కట్ చేసి వేశాననమాట. చూసారు గదా! టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు సరిపోయినంత కారం వేసుకోవాలి. కారం అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి స్పైసీనెస్ పిల్లలు తట్టుకోలేరు గాబట్టి కొద్దిగా కారం వేశాననమాట. కారం కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువుంటేనే టేస్ట్ బావుంటుంది. కారం వేసి దాంట్లో జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేశాననమాట. నేను ప్రతి కర్రీలో జీలకర్ర, ధనియాలనేవి కంపల్సరీగా యూజ్ చేస్తానండి. మనకి కారము ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. ఒక 2, 3 మినిట్స్ అయిన తర్వాత కారం ఆ స్మెల్ అనేది పోయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి గదా! అవి పీసెస్ వేసి కలుపుకోవాలండి. ఆ! ఈ పీసెస్‌కి ఆల్రెడీ కారం వేసాం గాబట్టి, ఆ కారము మొత్తం పట్టేటట్టు
ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఆ పీసెస్ మొత్తానికి ఆ కారం అనేది పట్టేస్తుంది. ఇప్పుడు మనం గోంగూర వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న గోంగూర రుబ్బేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలండి. గోంగూరకు సరిపోయిన క్వాంటిటీ సాల్ట్ అయితే వేయాలి. ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు వేయలేదు. అయ్ రుబ్బేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకొని రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నానండి. చూస్తున్నారు గదా! కర్రీ అయితే చాలా చూడటానికే చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది. టేస్ట్ గూడా అంతే బావుంటుందండి తింటే. గోంగూర ఎట్లైనా మనం ఎట్లా చేసినా గానీ గోంగూర అనేది చాలా టేస్టీగుంటుంది. చూస్తున్నారుగా కలిపేసిన తర్వాత కొద్దిగా ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరి వాటర్ తక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత వాటర్ దగ్గరికొచ్చిన తర్వాత దించుకోవటమేనండి. కర్రీ అయితే చాలా బావుంటుంది. టేస్ట్ గూడా మంచిది కూడా. ఇవి డ్రై పీసెస్ అనేవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకసారి మీకు ఎలా వచ్చింది అనేది షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థాంక్ యూ సో మచ్.